అంతరాలు లేని విద్య అందించాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సిరెడ్డి అన్నారు. కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యలో అంతరాలు తొలగిపోయేదెట్లా అనే అంశంపై ఆదివారం నల్గొండలోని టీఎస్-యూటీఎఫ్ భవన్లో నల్గొండ జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ శాసన మండలి సభ్యులు అలుగుపెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ, సమాజంలో సమూల మార్పు వచ్చేదాకా విద్యారంగంలో ఈ అసమానతలు కొనసాగించడం కంటే అంతరాలు లేని విద్యా సమాజాన్ని నిర్మించుకోవాలని, అందుకు కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసి ప్రజలను ఆలోచింపజేయాలనే ఉద్దేశంతో ఈ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. కవులు సమాజ నిర్దేశకులని, వారి ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. 6 దశాబ్దాల క్రితం కొఠారి కమిషన్ చెప్పిన కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెడితేనే విద్యారంగంలోని అసమానతలు రూపుమాపబడతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కవి సమ్మేళనాలు జరుపుతామని, హైదరాబాదులో మొదటిది జరగగా రెండవది నల్గొండలో జరుగుతుందని, భవిష్యత్తులో ఈ కవితా సంకలనాలు పుస్తకంగా తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యామ్, కవులు డాక్టర్ సాగర్ల సత్తయ్య, మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లెటి ప్రభాకర్, బైరెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ పగడాల నాగేందర్, మునాసు వెంకట్, పెరుమాళ్ల ఆనంద్, భూత ముత్యాలు, శ్యామ్ సుందర్, పగిడిపాటి నరసింహ, లింగమూర్తి భీష్మాచారి, బండారు శంకర్, హుస్సేన్, గేర నరసింహ, యాదగిరి, కేమంగ, ధనమూర్తి, వాణిశ్రీ, రాఫెల్, నలపరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నేడు నల్లగొండ జిల్లా కేంద్రం యూటీఎఫ్ భవన్లో విద్యలో అంతరాలు లేదా అసమానతలు తొలగిపోయేది ఎట్లా అనే అంశంపై తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఈ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాము. చాలామంది కవులు తమ రచనలతో, కవితలతో వచ్చారు, చదివారు. చాలా సంతోషంగా కనిపిస్తుంది. అంతరాలు ఏ మోతాదులో ఉన్నాయి, ఎట్లా తొలగించాలనే ప్రత్యామ్నాయం కూడా సూచిస్తున్న సందర్భం కనిపించింది. కాబట్టి విద్యలో అంతరాలు భూమి నుంచి ఆకాశం దానిక అంత పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నాయి. ఈ అంతరాలని రూపుమాపటందు కొరకు పెద్ద ఎత్తున కవిత్వం రావాలని, గేయ సంపుడు రావాలని, ప్రజల్లో ఈ భావన సంచలనం జరగాలని, తద్వారా ఉద్యమ రూపంలోకి వచ్చినప్పుడే ఈ అంతరాల విద్య అంతమై మళ్ళీ అందరికీ ఒకే విద్య వచ్చే అవకాశం ఉంటుంది. అందుకొరకు ఈ సమ్మేళనంలో పాల్గొన్న కవులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.